హలో ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు అందరు? ఆల్ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ సారీ చెప్పదలుచుకున్నా ఫస్ట్ అందరికీ. ఏంటి అంటే కొద్ది రోజుల నుంచి నేను వీడియోస్ చేయలేకపోతున్నాను, కొంచెము బిజీ స్కెడ్యూల్ ఉండి నేను చేయలేకపోయినా. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తుంది. కానీ మీరు చూస్తే రెగ్యులర్గా డైలీ మోటివేషన్ అని చెప్పి నేను షార్ట్స్ చేస్తున్నాను. మీరు ఆ షార్ట్స్ చూస్తున్నారా? ఒకవేళ చూస్తున్నట్టయితే మీరు దయచేసి అందులో కమెంట్ చేయండి మీరు ఏం చేస్తున్నారు అనే దాని గురించి ఆ షార్ట్స్. సో ఆ షార్ట్స్ కంపల్సరీగా చూడండి. డైలీ మోటివేషన్ ఇవాళ 4th డే మోటివేషన్. ఇంకా నేను చేయలేదు, అది పెడతా. అది కూడా కొద్ది సమయంలో ఇవాళ పెడతా నేను. సో నేను చేసేది ఏంటి అనేది ఆ షార్ట్లో పెడుతున్నా. ఆ రోజుకి మీరేం చేస్తున్నారు అనేది కూడా మీరు అందులో పెడితే మనం అందరం ఏం చేస్తున్నాం అనేది తెలుస్తుంది. సో సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి నా షార్ట్స్ చూడండి. ఆ షార్ట్స్ చూస్తూ ఉంటే నేనేం చేస్తున్నానో ఆ రోజుకి తెలుస్తుంది, మీరేం చేస్తున్నారో నాకు తెలుస్తుంది. కమెంట్లో పెడితే ఎవరైతే ఆ వీడియోని ఆ షార్ట్ని చూస్తారో ఆ కమెంట్స్ ద్వారా అందరు ఏం చేస్తున్నారని తెలుస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు మోటివేట్ అవుతాం. సో దాని ఇంటెన్షన్ అది. ఆ షార్ట్స్ డైలీ మోటివేషన్ పెట్టింది దానికి. సో అది ఎట్లాంటి మోటివేషన్ అయినా పర్వాలేదు, మీరేం చేస్తారు ఆ మోటివేషన్కి సంబంధించి ఆ రోజుకి మాత్రమే. అది సింపుల్ అనమాట. మనం దాన్ని ఎక్స్టెండ్ చేసి మనం చేయలేం. కానీ ఆ రోజు మీరు ఏం చేస్తున్నారనే ఒక చిన్న విషయం ఆ ఒక్క రోజుకి చెప్తే చాలు. అది మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉంటారు. మీకు తెలియకుండానే నలుగురు కూడా, మిగతా ఒక నలుగురు ఎవరు ఉంటే వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. సో మనం అందరం కూడా మోటివేట్ అవుతాం. సో దాని ఇంటెన్షన్ అదండి. ఓకే, బ్యాక్ టు టాపిక్. సో ఇవాళ వీడియోలో మీకు మళ్ళీ ఒక టాపిక్తో మనకి అందరికీ మళ్ళీ టాపిక్ కావాల్సిన టాపికే. మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేసినారు మనల్ని కమెంట్లో. సో వాళ్ళకి దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్, దాని గురించి ఒక టాపిక్ డిస్కస్ చేయమని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్లో ఒక సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేశారు అనమాట. సో అయితే టాపిక్ వచ్చేసి ఏంటంటే యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఏంటి? ఓ మై గాడ్, ఇవాళ ఏమవుతుంది, ఏం జరుగుతుంది, వాళ్ళు అట్లా చేసిన నేనేం చేయాలి, ఇప్పుడు నేనేం చేస్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్దాము, అది తీసుకుందామా లేకపోతే ఇక్కడ ఉండి మానేద్దామా, వెళ్దామా వాళ్ళతో పాటు, వద్దా, ఓకే, లేదంటే అసలు ఏం చేయకపోయి వదిలేసేసేస్తే అయిపోతుందా, ఓకే మేబీ నాకు తెలిసి నేను ఏం చేయలేనేమో, కానీ ఏం చేయకపోతే ఎట్లా, నేను ఎట్లా ఉండగలను, అది సరే ఇట్లా కాకుండా ఇంకొకళ్ళు హెల్ప్ తీసుకుని ఏమైనా చేద్దామా, ఓకే సరే ఇదంతా కాదు, ఎట్లా, హౌకమ్, ఏం కుదరట్లేదు, ఏం తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, పోనీ వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి అడుగుదామా, ఓకే. సో ఇది అండి యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఇది చూసుంటే మీరు ఇప్పుడు ఈ కపుల్ ఆఫ్ సెకండ్స్ మీరు చూసుంటే నేను స్ట్రెస్లో ఉన్నా అనమాట. స్ట్రెస్లో ఉండటం వల్ల యాంగ్షియస్నెస్ లోపల పెరిగిపోతుంది. అంటే ఆతృత. ఆ ఆతృత ఎటువంటిదైనా కావచ్చు. మీరు ఏదైనా చేయాల్సిందైనా అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో అనైనా అయి ఉండొచ్చు. సో బేసికల్గా ఆతృత అనేది మనందరికీ ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సిచ్యువేషన్లో ఎదురవుతుంది. అది ఎడ్యుకేషన్లో కానీ, జాబ్లో కానీ, లేకపోతే మీ నైబర్స్తో కానీ, రిలేటివ్స్లో కానీ, మీరు ఎవరితోనైనా రిలేషన్లో ఉన్న, వాళ్ళు ఎవరితో రిలేషన్లో ఉన్నా కానీ ఏదో ఒక విషయంలో యాంగ్జైటీ అనేది ఉంటుంది. ఇది వచ్చేసేసి ఒక డిజార్డర్. అన్ని డిజార్డర్స్ లాగే బీపీ, షుగర్, ఇంకా ఇతరత్ర హెల్త్కి సంబంధించిన డిజార్డర్స్ ఏదైతే ఉంటాయో యాంగ్జైటీ అనేది కూడా ఒక డిజార్డర్ అనమాట. సో ఇది ఎట్లా వస్తుందంటే మెయిన్గా రూట్ కాజ్ ఏంటంటే స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. అంటే స్ట్రెస్ ఇది ఒక్క యాంగ్జైటీకే కారణం కాదు, చాలా వాటికి కూడా స్ట్రెస్ కారణం ఉంటుంది. బట్ కామన్గా ఖచ్చితంగా ఫస్ట్ స్ట్రెస్ నుంచి వస్తుంది. మెంటల్ అయి ఉండొచ్చు, ఫిజికల్గా కూడా మీరు స్ట్రెస్ తీసుకోవటం వల్ల వస్తుంది. సో మనం బేసికల్గా దీనికి సంబంధించి మనం ఏం చేయాలి అని అంటే, ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా, ఇప్పుడు నేను ఇందాక ముందు నేను నటించి చూపించిన మీకు, అంటే ఒకవేళ నేనే యాంగ్జైటీలో ఉంటే ఎట్లా సఫర్ అవుతానో, లేదంటే మీరు కానీ ఎవరైనా ఇతరత్ర మనుషులు యాంగ్జైటీనెస్ లేదా యాంగ్షియస్నెస్ వస్తే ఎట్లా సఫర్ అవుతారో అది నేను యాక్ట్ చేసి చూపించిన. సో అది మీరు కూడా అట్లాంటి వాటి గుండే వెళ్తూ ఉండొచ్చు. అది ఎట్లయినా ఉండొచ్చు. నేను చేసింది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్ట్ అది నేను చేసింది. కానీ మీరు కూడా ఇతరతర విషయాల్లో ఏదో ఒక విషయంలో
ఈ ఆతృతకి మీరు గురవుతూ ఉండొచ్చు. సో ఈ ఆతృత అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే స్ట్రెస్ అంటే ఏంటి, మీ మీద ఒత్తిడి మిమ్మల్ని, ఇది కాదు, ఇది ఫిజికల్, మెంటల్ కూడా ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది. ఈ స్ట్రెస్ ఏంటి అని అంటే మీరేం చేద్దాము ఇక్కడ ఈ విషయంలో నేనేం చేస్తే బాగుంటుంది, లేదంటే వాడు మనకు అవతలోడు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకుంటూ అది ఏం చేయాలో తెలియక అర్థమైపోయేసరికి, మీకు తర్వాత అర్థం కాకపోయేసరికి మీరు స్ట్రెస్లోకి వెళ్ళటం వల్ల ఆ స్ట్రెస్తోని మీకు యాంగ్షియస్నెస్ వస్తుంది. సో దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తాము అంటే, స్ట్రెస్ని ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వస్తుందో మనం చూసుకోవాలి. ఎక్కడి నుంచి అసలు మీ సిచ్యువేషన్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా మీరు ఒకవేళ మీరు ఏదైనా కూడా మీరు చేద్దాము, ఏదో ఒకటి ఎడ్యుకేషన్ మేబీ, లేదంటే జాబ్లో ఎక్కడైనా ఉండొచ్చు, అక్కడ మీకు ఏదో ఒక ఇబ్బంది. సో వాళ్ళందరూ గ్రో అవుతున్నారు, నేను గ్రో అవ్వట్లేదు. అది గ్రో అవ్వాలంటే నేను ఒకటి చెయ్యాలి. అది చెయ్యాలి అంటే ఎట్లా చేయాలి, ఓ మై గాడ్ అని స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మీరు అక్కడ ఆలోచిస్తుంటారు. మిగతా వాళ్ళందరూ మీకంటే ముందు వెళ్ళిపోతూ ఉండొచ్చు, లేదంటే మీకంటే ఎదిగిపోతూ ఉండొచ్చు. మీరు ఎదగకపోయేసరికి అక్కడ ఒక టైప్ ఆఫ్ ఆతృతతో మీరు ఏదో చేద్దామని చేస్తారు, టెన్షన్లో పడతారు. సో ఏదైనా చేద్దాము అనే ఒక ఆలోచనలో పడతారు చూడండి, అదొక స్ట్రెస్. కానీ మీరు స్మార్ట్ మనుషులు అయ్యి ఉంటే ఆ స్ట్రెస్ని సింపుల్గా తీసేయచ్చు. ఎందుకు అంటే అది మిమ్మల్ని మీ మీద పడగానే ఆ స్ట్రెస్ మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నది అనేది చాలా ఇంపార్టెంట్. సో అది పడగానే సింపుల్, అది మీరు చేయగలుగుతారా లేదా, చేస్తే ఓకే ఫైన్, చేయలేము అని అనుకోండి, ఖచ్చితంగా దాన్ని జస్ట్ సింపుల్గా లైట్ తీసుకొని ఇంకొక స్ట్రాటజీ అని పికప్ చేసుకొని అందులో మీరు ఎట్లా గ్రో అవ్వాలి, అందులో మీరు ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేయాలనేది చూసుకోండి. సో ఇదంతా ఓవర్కమింగ్ ఆఫ్ స్ట్రెస్ విత్ యాంగ్షియస్నెస్, ఆతృత నుంచి ఎట్లా బయటపడాలి అని చెప్తున్నా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫిజికల్గా ఉంటారు, ఫిజికల్గా కూడా కూలి పని చేసేవాళ్ళు, లేదంటే ఏమైనా బస్తాలు మోసేవాళ్ళు, ఏదన్నా ఈ ఐరన్ వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ ఉండదు. ఫిజికల్ స్ట్రెస్ అంటే వర్క్ చేస్తారు, తింటారు, మళ్ళీ వర్క్ చేస్తుంటారు. కానీ వాళ్ళకి ఎక్కడ స్ట్రెస్ ఉంటుంది అంటే ఫిజికల్గా వాళ్ళ మసిల్స్ మీద, వాళ్ళ నకిల్స్ అంటే బోన్స్, ఈ ఫిజికల్గా వాళ్ళకి నర్వ్స్, వాటి మీద ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే మోస్తారు, వాళ్ళకు వెయిట్, ఒక బరువు అనేది క్యారీ చేస్తారు, తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అదో టైప్ ఆఫ్ స్ట్రెస్. వాళ్ళు ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి వాళ్ళకి సంబంధించిన స్ట్రాటజీస్ వాళ్ళకే ఉంటాయి. అది నేను చెప్పలేను ఇప్పుడు. వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకే ఉంటాయి. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, నలుగురితో కలిసి కూర్చోవచ్చు, తినొచ్చు, ఏదైనా చేయొచ్చు. అక్కడ నుంచి వాళ్ళు మేబీ మోటివేట్ అవుతూ ఆ యాంగ్షియస్నెస్ పక్కన పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇదే కూలి పని చేసే వాళ్ళకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కూలి పని వాడు ఉన్నాడు, ఇంకొక కూలి పని వాడు ఉన్నాడు. ఒక కూలి పని చేసేటోడు బస్తా 10 కేజీలే మోయగలిగితే ఇంకొకడు 20 కేజీలు మోస్తున్నాడు అనుకోండి. 20 కేజీలు మోసేవాడికి ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు జీతము, వీడికి 10 రూపాయలు ఇస్తున్నారు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇద్దరు ఉన్నప్పుడు ఒకడు చూసి నేను కూడా అట్లా చేస్తే బాగుంటుంది, కానీ నేనేం చేయాలి, నేను చేయలే, నాకు స్ట్రెంత్ లేదు అని ఆలోచనలు పడి ఆ స్ట్రెస్లో, యాంగ్షియస్నెస్లో ఆ 20 రూపాయలు ఎక్కువ సంపాదించడం అనే స్ట్రెస్లో పడి ఆలోచనలో వాడు ఆతృతకు గురవుతాడు. ఆతృతకి గురవుతాడు కానీ అసలు విషయం పక్కకి వెళ్ళిపోతాడు. ఏంటి అని అంటే వాడు ఆ బరువు మొయ్యాలి అంటే వాడికి ఒక మజిల్ స్ట్రెంత్ అనేది కావాలి, అది ఉండదు. అది వర్కౌట్ చేసుకోకుండా యాంగ్షియస్నెస్లో, ఈ స్ట్రెస్లో పడి ఆతృత తెచ్చుకొని ఏం చేయాలా అని ఆలోచనలో పడతాడు. అది అనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చెప్పిన, సింపుల్గా మీరు అది స్ట్రాటజీ మీకు తెలుసుంటే స్మార్ట్గా సింపుల్గా మీరు వర్కౌట్ చేస్తారు. ఆ కూలివాడు వర్కౌట్ చేసి వెళ్ళి ఆ బరువు ఎత్తే ఆ బలాన్ని సంపాదించుకొని దాన్ని ఓవర్కమ్ చేస్తాడు సింపుల్గా. లేదు నేను చేయలేకపోతున్నా, ఎందుకు చేయలేను అనే దాంట్లో పడుతున్నాడు అంటే అది మెంటల్ స్ట్రెస్. అంటే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి మోటివేషన్ లేదు, వాడు ఏం చేయాలనేది వాడికి తెలియట్లేదు. ఆ స్ట్రెస్లోకి వెళ్ళిపోతాడు, అసలు పని చేయకుండా స్ట్రెస్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. పోయి ఆతృత వచ్చేస్తుంది. అక్కడ మీకు ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది, దాంట్లోనే మీరు ఇండల్జ్ అవుతూ ఉంటారు, అంటే దాంట్లోనే మీరు విహరిస్తూ ఉంటారు. ఓకే, సో ఇట్లా రకరకాల మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మన లైఫ్లో. అది రిలేషన్ అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, నేను ఇందాక చెప్పినట్టుగా ఎంప్లాయ్మెంట్ అయి ఉండొచ్చు, ఎట్లాంటిదైనా కానీ. ఇప్పుడు దీనికి ఏం చేస్తే బాగుంటుంది బేసికల్గా అనే దాని గురించి నేను చెప్తా. యాంగ్షియస్నెస్ అంటే ఆతృత, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి, ఇట్లాంటి ఆతృత వస్తుంది. లేదంటే ఇంకొక టైప్ ఆఫ్ టెన్స్డ్ యాంగ్షియస్నెస్ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటారు, మీ బీపీ రేజ్ అవుతూ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. సో బేసిక్గా మనము వీటిని ఓవర్కమ్ చేయాలంటే ఏంటో, ఏం చేస్తే బాగుంటుంది బేసిక్గా నేను చెప్తా. ఇది అన్నిట్లలో వర్తిస్తుంది,
కానీ అన్నిటికే కాకుండా కామన్గా కూడా కొన్ని చేసేవి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా విషయమే మీ మైండ్లోకి రాగానే స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కామ్గా ఉండండి. స్టే కామ్, అంటే మైండ్ రిలాక్స్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టే కామ్. మీరు ఎట్లాగో దాంతో పోరాడుతూనే ఉంటారో ఆ తర్వాత మిమ్మల్ని ఆపదు. ఒక నిమిషం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఆగండి. ఆ థాట్ అది దేని గురించి వస్తుందనేది ఒక్కసారి ఆలోచించండి. పలానా థాట్ వచ్చింది, ఇప్పుడు నేను దాని గురించి ఆతృత క్రియేట్ అవుతుంది, మీ దాంట్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, అది స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ ఆతృత వచ్చిందనేది మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. ఈ యాంగ్షియస్నెస్ ఎందుకు నాకు? ఓకే, ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ఆలోచించేవాడు కూలివాడే అయితే వాడంతా బరువు మోస్తున్నాడు, నేను కూడా అది ఎట్లా మోయాలి బరువు అనేది మీరు తీసుకోండి ఎగ్జాంపుల్. అంటే నేను ఒకవేళ ఇదే ఆలోచన మీరే కూలి పని చేసేవాళ్ళు అయితే తీసుకొని దానికి ఏం కావాలి మీకు అది చెయ్యండి అనే ఆలోచన మీరు చెప్పుకోండి. అంటే ఆన్సర్ మీకు రాగానే ఆ థాట్ ఆన్సర్ మీరు చెప్పుకోండి మైండ్లో. చెప్పుకున్న తర్వాత సాటిస్ఫై అవుతే ఓకే, సాటిస్ఫై అవ్వలేదంటే మళ్ళీ ఏం చేయాలనేది ఆలోచించండి. సాటిస్ఫై అవ్వకపోవడము అంటే మీరు బలం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, కొంచెం ఎక్సర్సైజ్లు అవి చేసి కొంచెం బరువులు లైట్గా ఎత్తడం మీరు మోస్తే మీకు స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ఆ తర్వాత మజిల్ బిల్డప్ అయిన తర్వాత మీరు ఆ వెయిట్ మోయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు, అర్హులు అవుతారు. అట్లా కాకుండా పోయి టపక్కున అయితే మీరు వెయిట్ లిఫ్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా మీరు ఇంజూర్ అవుతారు. అంటే మీకు దెబ్బలు తగులుతాయి, మీ మీద పడుతుంది, ఆ వెయిట్ ప్రాబ్లం అవుతుంది. ఈ వెయిట్ ఎత్తడం కాకుండా ఇంకోటి ఏం చేయొచ్చు అనేది ఆలోచించండి. సపోజ్ మీకు ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు అనుకోండి, సింపుల్, ఆ పని కాకుండా వేరే పని చూసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని ఏం చేస్తే యాంగ్షియస్నెస్ పోతుందనేది దాని మీద మీరు వర్కౌట్ చేసి మీరు ఎక్సర్సైజ్ చేసి జిమ్ చేసి మీరు స్ట్రెంత్ తెచ్చుకుంటే అది ఓకే. అది తెలుసుకోకుండా మీరు స్ట్రెస్లో పోయి ఎట్లా ఏమవుతుంది ఏం చేయాలి ఇట్లాగే ఉంటే మాత్రం స్ట్రెస్లోకి వెళ్ళిపోయి మీరు అది చేయకుండా వదిలేస్తారు. ఆ స్ట్రెస్లోనే బతుకుతూ ఉంటారు. అదే జీతము, అదే ఆ 10 రూపాయలు వచ్చే 10 రూపాయలతోనే నడుస్తూ ఉంటుంది. అసలు మర్చిపోతారు. సో ఇట్లాగే లైఫ్లో మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనం ఏంటి అంటే ఆ ఆతృత వచ్చినప్పుడు అఫ్కోర్స్ అది కామన్గా అందరికీ ఉంటుంది. ఎవ్రీబడి హ్యాజ్ ఇట్, ఈవెన్ నాకు కూడా ఉంటుంది. కానీ దేనికి వస్తుంది, దేనికి సంబంధించింది అనేది మీకు తెలిసి దానికి రెమెడీ అంటే దానికి సొల్యూషన్ ఉంటే అది ఇమ్మీడియట్గా మీరు ఇంప్లిమెంట్ చేయండి, అంటే ఆచరణలో పెట్టండి. లేదు అంటారా, అది మీరు పక్కకి పెట్టేసేయండి. అట్లా కావట్లేదు కదా వదిలేసేయండి. ఆ పని అంతా అవుతుంది, మీ పని మీరు ఇంతే చేసుకుంటూ పోండి. అంతేగాని మీరు స్ట్రెస్లోకి మీరు పడిపోయిన తర్వాత మీరు దాని లోపలికి డీప్గా వెళ్తూ ఉంటే ఇంకా సఫర్ అవుతారు. ఆ సఫరింగ్ ఎట్లా ఉంటుంది అంటే అసలు ప్రాబ్లం ఎక్కడైతే స్టార్ట్ అయ్యి మీకు స్ట్రెస్ వచ్చిందో దాన్ని మించి 100 రెట్ల ప్రాబ్లం మీకు క్రియేట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా కూడా స్ట్రెస్ తీసుకోండి, రానివ్వండి, స్ట్రెస్ రానివ్వండి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో కూడా చూడండి, దాన్ని ఓవర్కమ్ చేయండి. అట్లాగే ఇప్పుడు నేను చాలా వీడియోస్ కూడా దీని గురించి చేస్తున్నాను అండి. ఏదైనా కూడా మైండ్ గేమ్, నేను ఎప్పుడు మైండ్ గేమ్ అనేది ఒకటి వీడియోలో చెప్తూ ఉంటాను. మైండ్ గేమ్, యాంగ్షియస్నెస్ అనేది నేను చెప్పినట్టుగా మళ్ళీ ఫిజికల్గా కూడా వస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్. మీరు ఎట్లా థింక్ చేస్తారు, ఎట్లా ఆలోచిస్తారు అనే దాని గురించి ఉంటుంది. నెగిటివ్ థాట్ ఫైట్ అని ఒకటి పెట్టున్నా, నెగిటివ్ థాట్ వస్తే ఎట్లా ఫైట్ చేయాలి అని. సో ఇవన్నీ కలబోసుకొని ప్రతి ఒక్క టాపిక్ కూడా ఇంటర్లింక్డ్గా ఉంటాయి. కామ్గా ఉండడము, స్ట్రెస్ని ఓవర్కమ్ చేయడము, బ్యాడ్ థాట్స్ని మనం ఓవర్కమ్ చేయడము, డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఆగటము, డిప్రెషన్ని ఫైట్ చేయడము, ఇట్లా చాలా ఉంటాయి. సో యాంగ్షియస్నెస్ కూడా చాలా చాలా డిఫరెంట్ డిజార్డర్ అండి. ఖచ్చితంగా మీరు దాన్ని వర్కౌట్ చేయండి, లేదు అంటే స్ట్రెస్కి వెళ్ళిపోతారు, ఫర్దర్గా కూడా మీరేం చేయలేరు అన్నమాట. సో బట్ స్టిల్ నేను చెప్పినట్టుగా మీరు స్మార్ట్గా సింపుల్గా ఉండి అది దేనికి వస్తుందో కనుక్కొని దాన్ని మీరు ఓవర్కమ్ చేసి ఆ అడుగు వేస్తే అది సింపుల్గా వెళ్ళిపోతుంది. సింపుల్, మీరు జస్ట్ అది వచ్చింది దాన్ని పంపించేయండి. ఏదన్నా అంటే మీకున్న స్ట్రాటజీ అది దానికి చెప్పి ఆ స్ట్రెస్ని బ్యాక్ పుష్ చేసేయండి. సో అప్పుడు మీకు యాంగ్షియస్నెస్, యాంగ్జైటీ అనే ఆతృత అనేది ఉండదు. సో ఇది ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నేను చెప్పినవన్నీ ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే, ప్రాక్టీస్ చేయకపోతే మీరు అంతే ఉంటారు స్ట్రెస్లో. యాంగ్షియస్నెస్ పెరుగుతూ ఉంటుంది, యాంగ్జైటీ బాగా పెరిగిపోయి డిజార్డర్ ఓవర్ అయిపోతుంది. అది మళ్ళీ ఫిజికల్గా కూడా మిమ్మల్ని దారితీస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇట్లాంటివి కాకుండా చూసుకోండి. ఆల్రైట్ గైస్, ఈ వీడియో ఒకవేళ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి.
అలాగే ఆ ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్, మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఆల్రెడీ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటే మాత్రము మీకు తెలిసింది ఏదైనా ఉంటే కమెంట్ చేయండి. ఏం చేద్దామో ఇంకా చెప్పండి, ఇంకేం చేద్దాం చెప్పండి, ఎట్లా ఇంకా డిఫరెంట్ స్ట్రాటజీస్ అసలు మీరు ఏం చేసినో అది కూడా చెప్పండి. ఎందుకంటే దాని నుంచి కూడా లెర్నింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం పిక్ చేసుకొని దాని నుంచి ఒక మంచి సొల్యూషన్ కూడా బయటికి తీసుకురావచ్చు. ఒక చెత్త నుంచి ఒక మంచి తీసుకురావచ్చు అండి. ఎప్పుడైనా ఎంత చెత్త అయినా ఉండనియండి, ఆ చెత్తని మనం మౌల్డ్ చేసి ఆ చెత్తని కరెక్ట్గా ప్రాపర్గా అనలైజ్ చేస్తే దాంట్లోంచి కూడా మనకు ఒక సొల్యూషన్, ఒక రెమెడీ అనేది దొరుకుతుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. కీప్ కనెక్టెడ్, స్టే కనెక్టెడ్. Thank you very much for all your support. Signing off for today, Santosh Kumar.